Namaste amigos, welcome to the AJ Multiple Trader. ఓకే గాయస్, అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ జేపీవై ఐఎన్ఆర్లో అయితే మనమైతే ఎంట్రీస్ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా ఇవైతే నేను పొజిషనల్గా వదిలేసాను. సో ఇందులో మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుతానని నేనైతే దీని అయితే పొజిషనల్గా వదిలేసాను. అండ్ ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అండ్ నేను నిన్న మీకు చెప్పాను కదా, ఇక్కడ జేపీవై ఐఎన్ఆర్ ఇక్కడ చూసినట్లయితే ట్రెండ్ రివర్స్ అయితే అవ్వబోతోంది. సో దట్స్ వై మనమైతే దీన్ని అయితే చేంజ్ చేసేసామన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ గమనించండి. సో మనకి ఈ విధంగా చూసినట్లయితే జేపీవై ఐఎన్ఆర్ అయితే మనకి ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయితే అవ్వబోతోంది. అండ్ అందుకోసమే మనమైతే బయింగ్ చేసేది కాస్త సెల్లింగ్ అయితే చేసేసామన్నమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. సో అది కూడా మనకైతే ప్రాఫిటబుల్గానే ఉందన్నమాట. సో ఇక్కడ గమనిద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది యూఎస్డి ఐఎన్ఆర్. సో ఇది కూడా మనకైతే ఈరోజు కొంచెం ప్రాఫిట్ అయితే ఇవ్వబోతుంది. అండ్ జేపీవై ఐఎన్ఆర్ని చూసినట్లయితే మనకు మార్కెట్ నిన్న ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ ఈ విధంగా అయితే ఒక 200 దాకా అయితే మనకైతే ఇదైతే డౌన్ అయితే జరిగింది. సో మనం సెల్ చేసాం కాబట్టి మనకైతే ప్రాఫిటే వస్తుంది. అండ్ ఇక్కడ యూఎస్డి జేపీవై, సో మనకు ఫారెక్స్ మార్కెట్ని బట్టే మన మార్కెట్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ డే క్యాండిల్స్లో గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ గమనించండి. డే క్యాండిల్స్లో మనకైతే ఈ విధంగా ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి పైన అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ బయింగ్ సిగ్నల్ అయితే కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఆర్ఎస్ఐలో కూడా మనకైతే బయింగ్ సిగ్నల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ అయితే ఓపెన్ అవబోతుంది. ఎలా ఉంటుందో గమనిద్దాం. సో మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనం జేపీవై ఐఎన్ఆర్లో మనకు 2000 వరకు అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో అండ్ ఇక్కడ మనకు యూఎస్డి ఐఎన్ఆర్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చేసింది. అలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. సో గాయస్, మనం అందులో ఫ్యూచర్ అయితే గమనించాం కదా. సో మనకు అందులో 2000 రావడమే గ్రేట్ అనమాట. సో దట్స్ వై నేనైతే దీని అయితే ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఓకే, సో 400కే నేనైతే దీని అయితే ఎగ్జిట్ చేస్తున్నాను. ఇక్కడ గమనించండి. సో మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మనం 2000 వరకు అయితే ప్రాఫిట్ అయితే పొందగలిగాం. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ చూపించేదే మన ప్రాఫిట్ అనమాట. సో ఇందులో మనకు 2000 వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు 3800 వరకు అయితే చూపిస్తుంది. బట్ నిన్ననే అది మనకు క్రెడిట్ అయిపోయింది. ఎందుకంటే మనం ముందుగా ట్రెండ్ వైజ్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకు నిన్న ప్రాఫిట్ కూడా ఇందులో అయితే యాడ్ అయింది. ఎందుకంటే ఇది ఫ్యూచర్స్ కాబట్టి. సో మనకు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ మొత్తం ప్రాఫిట్ అనేది చూపిస్తుంది అనమాట. సో గాయస్, అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఇందులో 50-50 లాట్స్ అనేది చేసేసామన్నమాట. సో నిన్న ఇందులో మనకు లాస్ వచ్చినా ఈరోజు అయితే కవర్ అయిపోతుంది. సో ఓవరాల్గా మనం ఈ కాల్ సెల్లింగ్ అనేది మంత్లీ చేస్తాం కాబట్టి సో ఇది డీకే అయితే అవుతుంది. సో ఇందులో ఉన్న లాస్ కూడా వెళ్ళిపోయి మనకైతే ప్రాఫిట్ సైడ్ వస్తుంది. అండ్ మళ్ళీ మనం యూఎస్డి ఐఎన్ఆర్ని బుల్లిష్గా చూస్తాం కాబట్టి అండ్ ఇది కూడా మనకైతే ఇందులో ఉన్న జస్ట్ 1500 అంటే మనకు జస్ట్ ఒక 300 వస్తే చాలు, మన లాస్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. సో గాయస్, అయితే ఇక్కడ గమనించండి యూఎస్డి ఐఎన్ఆర్ని. సో ఇది 4000 ప్లస్ అయితే వెళ్ళిన తర్వాత నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసి నేనైతే ఆర్డర్ అయితే ఫ్యూచర్ని ఎగ్జిట్ చేస్తాను. అప్పుడు మనం కాల్ సెల్లింగ్ అనేది వదిలేస్తామన్నమాట. సో ఈ విధంగా నేను ఫ్యూచర్లో నా లాస్ కవర్ అయిపోయి ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఈ ఫ్యూచర్ని ఎగ్జిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మన జేపీవై ఐఎన్ఆర్ మనం అందులో ఫ్యూచర్లో చూసినట్లయితే అందులో జస్ట్ 2000 వస్తాయని మన ఎక్స్పెక్టేషన్. సో మనం 2500 వరకు కూడా తీసుకున్నాం. సో ఈ విధంగా అయితే కవర్ అయిపోతుంది. సో గాయస్, అయితే మనం దీన్ని మళ్ళీ మార్కెట్ క్లోజింగ్లో ఎంట్రీ అయితే తీసుకుంటాం అనమాట. సో అది కూడా కంటిన్యూషన్లో ఉంటుంది, గమనించండి. హలో అమిగోస్. ఓకే గాయస్, అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవడానికి ఇంకా జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ని చూస్తున్నాం. నేనైతే ఇందులో సెల్లింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మార్కెట్ ఆర్డర్కి సెల్ చేసేసి నేను ఇందులో మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే జేపీవై ఐఎన్ఆర్ని 10 లాట్స్ అయితే సెల్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్గా మనం మార్నింగ్ ఎగ్జిట్ అయినప్పుడు సో 2500 అయితే ప్రాఫిట్ అయితే తీసుకున్నాం కదా. సో మనమైతే ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే మనకైతే ఎక్కువ ఇన్కమ్ అయితే వచ్చేదనమాట. ఇక్కడ చూస్తున్నారుగా, సో 6000 ప్లస్ అయితే వచ్చేది. బట్ మనం స్ట్రాటజీ బేస్డ్గా అయితే ఎప్పుడైనా వెళ్తాం కాబట్టి ఎగ్జిట్ అయితే చేయడం జరిగింది. ఓకే గాయస్, అయితే మనం ఇక్కడ చూసినట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్లో 50 లాట్స్ మనం బై చేసాం. అండ్ కాల్ సెల్లింగ్ కూడా
చేసేసాం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 475 రూపాయలు మనకు లాస్ రావడం జరిగింది. ఇందులో చూసినట్లయితే 350 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇంటూ 5 టైమ్స్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ 50 లాట్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఓవరాల్గా మనకు జస్ట్ ఒక 500 మాత్రమే లాస్ అయితే రావడం అయితే జరిగిందనమాట USD INRలో ఈరోజు మట్టుకు. అండ్ ఇందులో అయితే మనం 2500 అయితే ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మీకైతే ఒక డౌట్ రావచ్చు, అండ్ నేను JPYని ఎందుకు సెల్ చేస్తున్నాను అనేది, దానికే ఆన్సర్ ఇదనమాట. ఒకసారి ఇది గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఫిబ్రవరి నుంచి మనకు ఎవ్రీ మంత్ అయితే మంత్లీ ఇన్కమ్ అయితే జనరేట్ అయిందనమాట. ఈ విధంగా ఈ సెల్లింగ్ రావడం వల్ల, మనం డైలీ సెల్ చేయడం వల్ల, ఓకేనా. అండ్ నవంబర్ నుంచి ఇక్కడ చూడండి, సో ఈ నవంబర్ నుంచి మనం బై చేయడం వల్ల మనకు మంత్లీ ఇన్కమ్ అయితే జనరేట్ అయిందనమాట. అండ్ ఇప్పుడు మనకైతే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, అండ్ ఇది ఇప్పుడైతే డౌన్ ట్రెండ్గా కన్ఫర్మ్ అయింది. అండ్ ఇక్కడ RSI కూడా డే క్యాండిల్స్లో సెల్లింగ్ అయితే చూపిస్తుంది, అండ్ మూవింగ్ యావరేజెస్ కూడా అయితే మనకైతే సెల్లింగ్ సైడ్ అయితే వచ్చేసాయి. సో ఓవరాల్గా మనకైతే ఇది డౌన్ ట్రెండ్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మనం ఫారెక్స్ ట్రేడింగ్లో గమనించినా కూడా సేమ్ ఇదే చార్ట్ అయితే మనకు రిప్రజెంటేట్ అవుతుంది. అండ్ మనకు డౌన్ ట్రెండ్ అనేది ఈ విధంగా మనం కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మనం ట్రెండ్కు ఎప్పుడైనా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్, సో ట్రెండ్ వైజ్గా మన ఆర్డర్స్ అనేది ఎప్పుడైనా ప్లేస్ చేయాలి. సో మనకు ఒకవేళ మనకి ఈ విధంగా రిస్క్ వచ్చిన ట్రెండ్ వైజ్గా మనం వదిలేసిన మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్గా ఇదే రోజు మనం వదిలేస్తుంటే మనకు హెవీగా ఇంకెక్కువ ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉండేవి. సో గాయ్స్, ఈ విధంగా రిస్క్ లేకుండా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన టిప్స్ని అండ్ ఈ విధంగా స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు కూడా ఒక బుక్స్ అయితే మెయింటైన్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ వచ్చి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరైతే ఈ స్ట్రాటజీస్ అయితే యూజ్ చేయండి. గాయ్స్, ఈ విధంగా అండ్ రిస్క్ లేకుండా చాలా ఈజీగా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.